हरनाथायते नमः। जय श्री कुसुमहरा। గురు పౌర్ణిమ రోజు గురు పూజోత్సవము, గురువందనము కీర్తనతో శ్రీ సుధాకర్ బాబా ప్రారంభించారు. అలాగే శ్రీ వెంకటరమణ గారు కొన్ని శ్లోకాలు ఆలపించారు. తర్వాత భక్తులందరూ కలిసి జగజ్జనిని అయిన శ్రీ కుసుమమ్మ పాదాలకు మరియు జగద్గురువు అయిన ఆచార్య శ్రీమాన్ వంగీపురపు నరసింహాచార్యులు బాబాగారి పాదాలకు అభిషేకం చేసి పాదాలను కుంకుమ, పసుపు, పూలతో అలంకరించారు. భక్తులందరూ కూడా పువ్వులు, అక్షంతలు సమర్పించి ప్రదక్షిణలు కావించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆశీర్వాదం పొందారు. శ్రీ బంధకవి బాబాగారు చైతన్య మహాప్రభువు గురువాష్టకము శ్లోకము పాడి అందులో ఉన్న గురువుగారి గొప్పతనాన్ని భక్తులందరికీ విపులంగా తెలియజేశారు. తర్వాత ఆరగింపు హారతితో కార్యక్రమము ముగిసింది. భక్త కోటి మానస చక్రవర్తి గురుదేవతానందమూర్తి, గురుదేవతానందమూర్తి, భక్త కోటి మానస చక్రవర్తి ఆనందమూర్తి, భక్త కోటి మానస చక్రవర్తి, భక్త కోటి మానస చక్రవర్తి, పరయోగి జీవన పరహిత కారణ, పరయోగి జీవన పరహిత కారణ, నిరతిశయన సర్వ దురిత నివారణ, నిరతిశయన సర్వ దురిత నివారణ, గురుదేవతానందమూర్తి, భక్త కోటి మానస చక్రవర్తి, గురుదేవతానందమూర్తి, భక్త కోటి మానస చక్రవర్తి, హరిహర బ్రహ్మాది రూప పరమోధార సుగుణ ప్రతాప, హరిహర బ్రహ్మాది రూప పరమోధార సుగుణ ప్రతాప, సరస వేదాంత రస క్షేత్ర సంచార, సరస వేదాంత రస క్షేత్ర సంచార, గురుతర నిరతి త్రికూట సంచార, గురుతర నిరతి త్రికూట సంచార, గురుదేవతానందమూర్తి, భక్త కోటి మానస చక్రవర్తి, గురుదేవతానందమూర్తి, భక్త కోటి మానస చక్రవర్తి, హిందూ నాదాది వినోద బ్రహ్మానంద సంతత సుప్రసాద, హిందూ నాదాది వినోద బ్రహ్మానంద సంతత సుప్రసాద, ఇందు హిరణ్మయ మందిర త్రైగుణ్య, ఇందు హిరణ్మయ మందిర త్రైగుణ్య, సందేహ వర్జిత సరస జనార్దన, సందేహ వర్జిత సరస జనార్దన, గురుదేవతానందమూర్తి, భక్త కోటి మానస చక్రవర్తి, గురుదేవతానందమూర్తి, భక్త కోటి మానస చక్రవర్తి, పండిత బృంద విహార త్రిమండల లక్ష విచార, పండిత బృంద విహార త్రిమండల లక్ష విచార, కుండలి గర్భహృ సుందరి కవాస, కుండలి గర్భహృ కుండలి కవాస, కుండలి గర్భహృ కుండలి కవాస, కుండలి గర్భహృ కుండలి కవాస, దండి తేజోమయ మండల వ్యాపక, దండి
కోటి మానస చక్రవర్తి గురుదేవతానందమూర్తి భక్త కోటి మానస చక్రవర్తి జీవాభిమాన విదూరా భక్త చింతిత ఫలద గంభీరా జీవాభిమాన విదూరా భక్త చింతిత ఫలద గంభీరా దేవ దేవ సర్వ దీనా దయాపార దేవ దేవ సర్వ దీనా దయాపార దేవ కామన రామ చెల్ల శ్రీ హరివీర కమచల్ల శ్రీ హరివీర గురుదేవతానందమూర్తి కోటి మానస చక్రవర్తి భక్త కోటి మానస చక్రవర్తి సంసార దావానలయిదలోక ప్రాణాయ కారుణ్య ఘనాఘనాత్మం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురౌ శ్రీ చరణారవిందం వందే గురౌ శ్రీ చరణారవిందం సంసార దావానలయిదలోక ప్రాణాయ కారుణ్య ఘనాఘనాత్మం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురౌ శ్రీ చరణారవిందం వందే గురౌ శ్రీ చరణారవిందం మహాప్రభో కీర్తన నృత్య గీత వాదర మాధ్యాం మనసోరసేన रोमांचकं पाश्रुतरंगभाजो वंदे गुरौ श्री चरणारविंदं महाप्रभो कीर्तन सख्य गीत मदरे माध्यां मनसोरसेन रोमांचकं पाश्रुतरंगभाजो वंदे गुरौ श्री चरणारविंदं वंदे गुरौ श्री चरणारविंदं श्री विग्रहाराधन नित्यं सुंदर तन्मन्दिरमार्जनातो युक्तस्य भक्ताञ्जलियुञ्जतोऽपि वंदे गुरौ श्री चरणारविंदं श्री विग्रहाराधन नित्यनाना लिंगारतन्मन्दिरमार्जनातो युक्तस्य भक्ताञ्जलियुञ्जतोऽपि वंदे गुरौ श्री चरणारविंदं वंदे गुरौ श्री चरणारविंदं चतुर्विध श्री भगवत् प्रसाद स्वादान तृप्तिं हरिभक्त संघा कृत्यैव तृप्तिं भजता सदैव वंदे गुरौ श्री चरणारविंदं चतुर्विध श्री भगवत् प्रसाद स्वादान तृप्तिं हरिभक्त संघा कृत्यैव तृप्तिं भजता सदैव वंदे गुरौ श्री चरणारविंदं वंदे गुरौ श्री चरणारविंदं वीराधिका माधव योगपाद माधुर्य लीला गुणरूपनाम्नं वीराधिका माधव योगपाद माधुर्य लीला गुणरूपनाम्नं माधुर्य लीला गुणरूपनाम्नं प्रतिक्षणास्वादन लोलुपस्य वंदे गुरौ श्री चरणारविंदं वंदे गुरौ श्री चरणारविंदं श्रीराधिका माधव योगपाद माधुर्य लीला गुणरूपनाम्नं प्रतिक्षणास्वादन लोलुपस्य वंदे गुरौ श्री चरणारविंदं
వందే గురో శ్రీ చరణారవిందం నికుంజయో నో రసికే సిద్ధై జయాలిభిర్యుక్తిరపేక్షణీయ సక్షాత్ సక్షత్ అతివల్లభస్య వందే గురో శ్రీ చరణారవిందం వందే గురో శ్రీ చరణారవిందం నికుంజయో నో రసికే సిద్ధై జయాలిభిర్యుక్తిరపేక్షణీయ సత్రాతి సాక్షాత్ అతివల్లభస్య వందే గురో శ్రీ చరణారవిందం వందే గురో శ్రీ చరణారవిందం సాక్షాత్ హరిత్వేన హరిత్వాత్మై ముక్తస్తదా భావ్యత ఏవ సాత్వి కింతు ప్రభో యః ప్రియ ఏవ తస్య వందే గురో శ్రీ చరణారవిందం వందే గురో శ్రీ చరణారవిందం యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం యస్య ప్రసాదాత్ మదీకృతోపి ధ్యాయన్ స్తువం తస్య యశస్వి సంఖ్యాం వందే గురో శ్రీ చరణారవిందం వందే గురో శ్రీ చరణారవిందం వందే గురో శ్రీ చరణారవిందం. భగవంతుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, మనము గురు పౌర్ణమి నాడు ఈ శ్లోకం చదవడం కాదు, శ్లోకం ఎందుకు చదువుతున్నాము, ఆ శ్లోకానికి మనం అర్థం ఏంటంటే, మొట్టమొదటి శ్లోకంలో గురు అనేవాడు ఈ సంసారం అనే అగ్ని జ్వాలల నుంచి మనల్ని రక్షిస్తాడు. ఎలా అయితే ఒక వర్షం తన అగ్నిని శాంతింపచేస్తుందో, అలాగే గురువు అనేవాడు తనకి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన కృపతో, ఆయనకు కూడా భగవంతుడు ఇచ్చిన కృప, ఆ కృపతోటి మనల్ని సర్వకాల సర్వావస్థలను రక్షిస్తాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, రామచంద్రుడి తర్వాత కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడి తర్వాత చైతన్యుడు వచ్చాడు, చైతన్యుడి తర్వాత హర్నాథుడు వచ్చాడు, హర్నాథుడి తర్వాత మనకి గురువు వచ్చాడు. ఎవరు? నరసింహాచార్యులు. ఈ గురువు అనేవాడిని హర్నాథుడిలాగే మనం ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఈయన మనల్ని ఉద్ధరిస్తారు, మన సర్వకాల సర్వావస్థలను మనల్ని కాపాడతారు అని నమ్మకం ఫస్ట్ శ్లోకంలో అన్నమాట. ఈ శ్లోకంలో ఫస్ట్ శ్లోకంలో ఆ నమ్మకం ఒక తర్వాత మిగిలిన శ్లోకాలు చదవాలి. ఆ నమ్మకం కలిగిందా లేదా మనందరికి? అంటే ఇప్పుడు మనం ప్రాబ్లం వస్తే హరా అనుకోదు, నరసింహాచార్య బాబా అన్నారు అంటే ఆ ప్రాబ్లం ఆయన మనకి రక్షిస్తారు. ఆ విధంగా రక్షిస్తూ వచ్చారు. ఇక్కడ ఉదాహరణ హరిక ఫ్యామిలీ హర్నాథుడు నో అని చెప్పారు. అనసూయమ్మ గారు ఆశీర్వాదం అయితేనే నేను ప్రార్థన చేసినప్పుడు గురుదేవులు ఏమన్నారంటే దీపం పెట్టమన్నారు. మన మాణిక్యరావు తల్లి గారు అఖండ దీపం పెట్టారు. నెక్స్ట్ డే పొద్దునే ఒకటే చెప్పారు, స్వామి ఇంకా హఠాత్ భక్తులు ఉండరు, చిన్నపిల్లలు వాళ్ళిద్దరికి ఇంకా భగవంతుడి మీద నమ్మకం పోతుంది, ఆ పిల్లాడు బతకాలి. నెక్స్ట్ డే మార్నింగ్ స్లోగా వచ్చింది. అంటే హర్నాథుడి జయంతి కూడా గురువు చేస్తాడు, మన గురువు అంత గొప్ప, ఆ విశ్వాసం మనకి ఉండాలి. తర్వాత ఈ గురువు ఏం చేస్తున్నాడు, ఈ గురువు ఏం చేశాడు, ఆ గురువు అనుగ్రహం పొందాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి అనుగ్రహం పొందాలంటే ఆయన్ని మనం ఫాలో అవ్వాలి. ఆయన ఏం చేస్తారో ఆయన దృష్టిలో మనం పడాలి, ఆకర్షించవాలి. ఆ రెండో శ్లోకంలో అర్థం ఏంటంటే, ఆయన మహాప్రభు కీర్తన నృత్య గీత, ఈ యొక్క చైతన్య మహాప్రభు ఆ టైంలో వారికి భజన చేసేవారు. ఈ యొక్క భజన చేసేటప్పుడు ఈ భజన అనేది గురువు ఎలా చేశాడు, గురువుని మనం ఫాలో అయితే, గురువు కంటే మనం ఆయన దృష్టిలో పడాలంటే ఈ సంకీర్తన, నృత్యము, గీతము మూడు ఉంటాయి. సంకీర్తనలో నామస్మరణ చేస్తూ, ఒకరు డాన్స్ చేస్తూ, మనం పాడుతూ, అది ఎలాంటివంటే రోమాలు లెక్కకొచ్చుకోవాలి, అశ్రుధారలు ఒళ్ళు కంపించాలి, అశ్రుధారం కావాలి. అటువంటి సంకీర్తన గురువు చేస్తారు కనుక మనం కూడా అటువంటి సంకీర్తన చేయాలి. అది ఆయన, అప్పుడు ఆయనకి మనం దృష్టిలో పడతా ఉంటాం. లేకపోతే మనం పడం మామూలుగా ఏదో ఆయన జగన్నాథ్ అంటే సరిపోదు.
ఆ లీనమైపోయిన సంకీర్తనకి ఆయన ఇష్టపడతాడు. మనందరం లీనమైన సంకీర్తనలకు వెళ్ళడానికి అర్థం. ఒక రోజులో రాదు, అది కొంత టైం పడుతుంది. తర్వాత ఆయన ఎవరిని ఆరాధిస్తున్నారు, అక్కడ శ్రీ విగ్రహారాధన. ఆ విగ్రహాలు ఎవరు? విగ్రహాలు ఇప్పుడు మనం కుటుంబాల విగ్రహాలు అనుకుంటాం. ఆ విగ్రహాలకి నిత్య నానా రోజు దాన్ని అలంకరణ చేయాలి. అలంకరణ చేసినప్పుడు ఆ విగ్రహానికి గురువు ఇష్టపడతారు. ఆయన చేసిన పని మనం చేస్తున్నాం కదా. అంటే ఆయన్ని దృష్టిలో పడాలంటే ఆయన ఏం చేశారు, ఆయన కంటే బాగా మనం చేసి మంచి శిష్యుడు అనిపించుకోవాలన్నమాట. ఆ నానా శృంగాలను అలంకరణ చేసుకోవాలి. అలంకరణలో గురువు అంత వాడు గొప్ప పడతాడు. గోపికల కంటే బాగా గురువు చేస్తాడు. అంటే గురువు అందులో ఆయన చేస్తారు. కానీ అటువంటి అలంకరణ మనం కూడా చెయ్యాలి అని చెప్పారు. తర్వాత దాంట్లో మనం నైవేద్యం పెట్టాలి. ఈ నైవేద్యం ఎలా ఉండాలి? చతుర్విధ భక్షములు, భోజములు, లేఖములు, చోష్యములు, 4 రకాలైనటువంటి మనం పదార్థాలు పెట్టాలి. ఆ పెట్టి పదార్థాలు ఎలా ఉండాలంటే, మన అందరం చాలా మిస్టేక్ చేస్తాం. అక్కడి నుంచి సామాన్లు, ఇక్కడి నుంచి సామాన్లు తీసుకొచ్చి పెడతాం. కానీ మన చేతిలో కనీసం ఒక్క ఐటమ్ చేయాలి. ఎందుకంటే ఆయనకి మనం ఏం కంట్రిబ్యూట్ చేసాం? మనం డబ్బులు ఇస్తే ఆయన సాటిస్ఫై అవ్వదు. మన శ్రమ, ఆ శ్రమ ఏమిటి? అది భక్తులు తింటారు అనే భావంతో ఆ పదార్థాలు ఏర్పాటు చేయాలి. ఆ పదార్థాలు చేసేవాడు కూడా భక్తులు తిని మన ఆశీర్వదిస్తారు అనే భావంతో చేయాలి. అంటే తృప్తైవ తృప్తిని భజతా సదైవ, చేసేవాడు కూడా అలా చేయాలి. స్వాదాన తృప్తిని హరిభక్తుతంగా, అదంతా స్వాదగా ఉండాలంటే హరిభక్తులు తింటారు, హరిభక్తులకి వెళ్తుంది ఈ ప్రసాదం అనే భావంతో మనం చేయాలి. ఇవన్నీ స్టెప్స్ చేసుకుంటూ వెళ్తే ఆయన చెప్పినట్టుగా ఆయన మీద విశ్వాసం, ఆయన నామస్మరణ, ఆయన ఆరాధన పద్ధతి. ఆఖరి శ్లోకంలో అర్థం ఏంటంటే, యస్య ప్రసాదాన్, ఆయన యొక్క ప్రసాదమే భగవంతుడి ప్రసాదం. ఆయనకి భగవంతుడికి తేడా. యస్య ప్రసాదాన్ నగతి కుతోపి, అది కనుక స్వీకరించకపోతే మన గతులు ఉండవు, మనకి గతులు ఉండవు. అంటే ఏంటి? ఆ ప్రసాదాన్ని భగవంతుడిదే అని భావంతో తినాలి. అది ప్లస్ ఆయన ధ్యానం చేయాలి. ఎలాగా? ధ్యానం స్తువం ప్లస్ 3 సంఖ్యలు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం కూడా గురువుని మనం ధ్యానం చేయాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం కీర్తించుకోవాలి. మనం ఇప్పుడు నరసింహాచార్య బాబా గారి గురువుగా భావిస్తున్నప్పుడు వారి తలుచుకుంటాం. మనం హఠాత్తుగా తలుచుకోవడం లేదు. గురువు మనకి హఠాత్తుగా ఇక్కడే ఉన్నాడు. ఈ హఠాత్తు ఈయనని మనం నరసింహాచార్య బాబా గారి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఒకసారి స్వామి అనుగ్రహం పడ్డాన్ని మనం తలుచుకుంటే, ఆయన గొప్పతనాన్ని కీర్తించుకుంటే అక్కడితో గురువాష్టమి సంపూర్ణం అవుతుంది. ఊరికే చదివేసుకుంటే సరిపోదు, దాన్ని మనం అందరూ పాటించాలి. ఇది గురువాష్టమి. పుష్పహారం. గురువు అనేటువంటి మాటని చీకటి తొలగించేవాడు. చీకటి లోపల ఉంది, ఆకాశంలో ఉంది, చుట్టూనా ఉంది. కానీ ఆ చీకటిలో వెలుగు గుప్తంగా ఉంది, అది కప్పబడి ఉంది చీకటి చేత. చేత గురువు ఏం చేస్తాడంటే ఆ వెలుగు చుట్టూరా ఉండే చీకటిని తీసేసి మనకి దారి చూపిస్తాడు. ఆయన బాధ్యత మార్గం చూపించడం ఆయన బాధ్యత. గురువు అనేటువంటిది ఒక 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ముక్కు కాదు. గురువు అనేటువంటిది ఇక్కడ సహస్రారంలో సహస్ర కమలం అని ఉంటుంది. 1000 దళాలు అడగండి. సమవ్యయం పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమాద్యమకం. శ్రీ సద్గురు పాదుకాస్తవం. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం నాదబిందుకళాత్మకం దశనాదవేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలవిభాషితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయే
गुरुपादुकाम् व्योमवद्बहिरन्तरस्थितमक्षरं निखिलात्मकं केवलं परिशुद्धमेकमजन्महि प्रतिरूपकं ब्रह्मतत्त्वविनिश्चयं निरतानुमोक्षसुबोधकम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् बुद्धिरूपमबुद्धिकं त्रितरैककूटनिवासिनं निश्चलं निरतप्रकाशकनिर्मलं निजमूलकम् पश्चिमान्तरखेलनं निजशुद्धसंयमिगोचरम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् हृद्गतं विमलं मनोज्ञविभाषितं परमाणुकं नीलनीरदमध्यमस्थितमादिबिन्दुनिजांसुकं सूक्ष्मकर्णिकमध्यमस्थितविद्युदादिविभाषितं प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् पञ्चवृषीकदेहमनश्चतुष्कपरस्परं पञ्चभूतसखामशक्रसमीरशब्दमुखेतरं पञ्चकोशगुणत्रयादिसमस्तधर्मविलक्षणं प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् पञ्चमुद्रसुलक्षदर्शनभावमात्रनिरूपणम् विद्युदादिदगद्धविद्वरुचिर्विनोदविवर्धनम् चिन्मुखान्तरवर्तिनं विलसद्विलासममायकम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् पञ्चवृषीकदेहमनश्चतुष्कपरस्परं पञ्चभूतसखामशक्रसमीरशब्दमुखेतरं चन्द्रसूर्यचिदग्निमण्डलमण्डितं घनचिन्मयम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् हंसचारमखण्डनादमनेकवर्णमरूपकं शब्दजालमयं चराचरजन्तुदेहनिवासिनं चक्रराजमनाहतोद्भवमेकवर्णमतः परम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् जन्म कर्म विलीलकारणहेतुभूतमभूतकं जन्म कर्म निवारकं रुचिपूरकं भवतारकम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् तप्तकाञ्चन दीप्यमानमहानुमात्रमरूपकम् चन्द्रिकान्तरतारकैरवमुज्ज्वलं परमास्पदं नीलनीरदमध्यमस्थितविद्युदादिविभाषितं प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् स्थूलसूक्ष्मसकारणन्तरखेलनं परिपालनम् विश्वतैजस प्राज्ञचेतसमन्तरात्मनिजां सुखम् सर्वकारणमीश्वरं निठलान्तरालविहारकम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् इति श्रीमत्शङ्कराचार्यविरचितं श्री सद्गुरुपादुकास्तवं सम्पूर्णम् हरिः ओम्।